స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు పురుషులకే మాట్లాడుతూ ఉన్నాం. స్త్రీలకు సంబంధించిన విషయాల్లో వారి యొక్క జీవితంలో ఎలా ఉంటారు ఏంటనే. స్త్రీలకు చూడంలోని రేఖల ఫార్మ్‌నెస్ ఉన్నంత మాత్రాన ఒక నలుగురు ఐదుగురితో లవ్ చేశారని కాదండి. మనిషికి భావన కలిగినప్పుడు కూడా అంటే నేను ఈ వ్యక్తిని ఇష్టపడ్డాను, లేకపోతే ఈ వ్యక్తితో చూస్తున్నాను, ఈ వ్యక్తి నాకు పాజిటివ్‌గా ఉన్నాడు అనే ఫీలింగ్ వచ్చినా కూడా మనకు రేఖలు అనేది ఫార్మ్‌నెస్ అవుతూ ఉంటాయి. అంటే స్త్రీలకు కూడా ఇక్కడే ఫార్మ్‌నెస్ అవుతాయి. స్త్రీలకి ఈ రేఖ అనేది కరెక్ట్‌గా ఉంటే ఇక్కడున్న రేఖ వాళ్ళ భర్తతో మంచి జీవితాన్ని నడిపించే అవకాశం కలిగి ఉంటారు. లవ్ సంతృష్టిలో పెళ్ళి అవ్వడానికి అవకాశం ఉంటారు. ఈ ప్రేమ వివాహం అవుతుంది. ప్రేమ వివాహం అయిన తర్వాత కూడా వారి జీవితంలో బాగుండే అవకాశాలు కూడా కలిగి ఉంటారు. అంటే ఈ రేఖ అనేది ఎంతవరకు ప్రశస్తిగా ఉన్న దాన్ని బట్టే స్త్రీలకి మంచి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్త్రీలకు సంబంధించిన రేఖ అనేది కరెక్ట్గా లేకపోతే కొంత వాళ్ళ జీవితంలో ఆ వ్యక్తి ప్రేమించి మోసం చేసే అవకాశాలు కూడా కలిగి ఉంటారు. మోసతత్వాన్ని ఎక్కువ కలిగి ఉంటారు అని చెప్పడానికి ఈ యొక్క రేఖ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రేఖ అనేది కరెక్ట్గా ఎంతవరకు ఉంది, ఆ ఫార్మ్‌నెస్ అంటే ఆ ప్రారంభం ముగింపు అనేది ఎంతవరకు ఉందో చూసుకోగలిగితేనే క్లియర్గా అది పాజిటివ్గా ఉందా లేదా అని కూడా మనం చెప్పవచ్చు.